కేజీఎఫ్ 2 సినిమా చూశారుగా. క్లైమాక్స్లో రాకీ భాయ్ తను సంపాదించిన బంగారమంతా ఓ భారీ ఓడలో పెట్టుకుని సముద్రంలో ముంచేస్తాడు. ఇది వాస్తవమేనా లేక సినిమాల కల్పన? మనం కనిపెట్టలేని స్థాయిలో సముద్రంలో బంగారం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరి ఈ సంపాదన వెలికి తీయడం సాధ్యమవుతుందా? భూమిపై ఉన్న పర్వతాలు, బండలు వర్షాల ద్వారా సముద్రంలో కలుస్తాయి. కొన్నిసార్లు అగ్ని పర్వతాలు, సముద్రపు లోతుల్లో ఉండే హైడ్రోథర్మల్ వెంట్స్ నుంచి కూడా బంగారం వచ్చినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. కొన్ని కణాలు చాలా సూక్ష్మంగా ఉండి సముద్ర జలంలో కరిగిపోతాయి. ఇప్పటి వరకు శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం మొత్తం ప్రపంచ సముద్రాల్లో సుమారు 15,000 నుంచి 20,000 టన్నుల బంగారం ఉందని భావిస్తున్నారు. కొన్ని అంచనాలు దీనిని 45,000 టన్నుల వరకు చెబుతాయి. 1 టన్ను అంటే 1000 కిలోలు, అంటే 10 లక్షల గ్రాములు, అంటే 2,000 టన్నుల బంగారం అంటే 20 బిలియన్ గ్రాములు. ప్రస్తుతం 1 గ్రామ్ బంగారం ధర సుమారు 10,000, అంటే మొత్తం సముద్రాల్లో ఉన్న బంగారం విలువ 200 ట్రిలియన్ల వరకు ఉంటుంది, అంటే 2 లక్షల కోట్లు.